హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గర్భధారణ కాలంలో తల్లి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యం, బిడ్డ పెరుగుదల, వికాసంపై ప్రభావం చూపే ఈ రకమైన కారకం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 బాహ్య. నెక్స్ట్ క్వశ్చన్, శిరోపదాభిముఖంగా జరిగే అభివృద్ధి ఏ నిడివి అక్షరేఖలో లేదా అనుదైర్ఘంగా, బి శిరస్సు నుండి అవయవాలకు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశ అనేది ఆన్సర్ ఆప్షన్ 1 యవనారంభ దశ నుండి వయోజన దశ చేరే వరకు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల రాతపరమైన వికాస సిద్ధాంతాన్ని రైటింగ్ డెవలప్మెంట్ థియరీ ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 4 క్రోల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వం యొక్క పరస్పర సంబంధం కల 3 వ్యవస్థల్లో యుగో లేదా అహం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 చట్ట విరుద్ధ లేదా ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలను అడ్డుకునే విధంగా పనిచేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ మేయర్ మరియు పీటర్ సెలోవే. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలు గురించిన శాస్త్రీయ పరిశోధన మరియు క్రమబద్ధమైన విధానాన్ని అభివృద్ధి చేసి ఘనత పొందిన మొదటి వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ 3 సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, విలువల భావన గురించి నా ఆలోచన ఈ క్రింది రకానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 అమూర్త. నెక్స్ట్ క్వశ్చన్, విషమ యోజనకు సంబంధించిన కారణాలలో ఒకటైన ప్రజ్ఞాలోపం వీటికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2 లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం వల్ల కలిగే సంఘర్షణ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఒకటి ప్రతిగమనం రక్షణ తంత్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 పెద్దవారైనా చిన్నపిల్లల్లా ప్రవర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన పద్ధతి యొక్క ప్రతికూలతలకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 పరిశీలకుడు పరిశీలనాంశాలను నేరుగా తెలుసుకోగలేడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన అప్రేక్షేపక ప్రేక్షేపకేతర పరీక్షలలో విషయగత పరీక్షను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశ్నావళి. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకతను నిరోధించే వాటిలో సందిగ్ధత
అనిశ్చితి ఈ తరహా అవరోధానికి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్వేగ అవరోధాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఒకటి భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, లైక్టెర్ చే రూపొందించబడిన సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ దీనిని అంచనా వేయుటకు. ఆన్సర్ ఆప్షన్ 2 వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు చెందిన భాషా వినియోగం వ్యాకరణం పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 60. నెక్స్ట్ క్వశ్చన్, అభిరుచి నిగూఢ అభ్యాసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుంది. అభిరుచికి అవధానానికి మధ్య ఉండే సంబంధం గురించి తెలిపే ఈ ప్రవచనం ఇచ్చిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 మెక్ డోగల్. నెక్స్ట్ క్వశ్చన్, సదృశ్యానికి సంబంధించిన సమస్యకు ఉదాహరణలు ఈ క్రింద ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 3 అగమన వివేచన. నెక్స్ట్ క్వశ్చన్, హిప్పోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం ఔత్సాహికులు అనే మూర్తిమత్వ రకంలో ఆధిపత్య ద్రవం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 రక్తం. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, సంవేదన యొక్క మూలకాలు లేదా అంశాల గురించి క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 సంవేదన ఎక్కువసేపు ఉన్నప్పుడు స్పష్టత తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్కోడింగ్ అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 స్మృతి చిహ్నాలు ఏర్పడే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 3 కోహెల్లర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఒక జత సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 పావ్లోవ్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో NCF 2005 మార్గదర్శక సూత్రం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానాన్ని వేరు చేసి చూడడం. నెక్స్ట్ క్వశ్చన్, స్వల్ప బుద్ధిమాంద్యత గల పిల్లల విద్యా కార్యక్రమాలను కొనసాగించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 సామేక్య విధానం. నెక్స్ట్ క్వశ్చన్,
ఆ నిర్దేశం మంత్రంను ప్రతిపాదించినది? ఆన్సర్ ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఉన్న కంప్యూటర్ విభాగాలలో ఒకటి దాని విధితో తప్పుగా జతపరచబడింది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 కంట్రోల్ విభాగం సమాచారాన్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీవేర్లు అనగా? ఆన్సర్ ఆప్షన్ 4 ఉచిత సాఫ్ట్వేర్లు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.